హలో అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఇది కైండ్ ఆఫ్ డైలీ వ్లాగింగ్ అయిపోతుంది. మమ్మీ ఇన్ కిచెన్ యాజ్ యూజువల్గా. మమ్మీ ఏదో బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. ఏంటి మమ్మీ? ఇది శనగపిండిరా. అది కిందది బియ్యం నానేసి గ్రైండ్ చేసి దాంట్లో పొటాటో బాయిల్ చేసి మిక్స్ చేసి కొత్తిమీర, అల్లం, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసి హెల్దీ ప్యాన్ కేక్స్ లాగా హెల్దీ బ్రేక్ఫాస్ట్, టేస్టీ బ్రేక్ఫాస్ట్. అండ్ అక్కడ ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి. ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి. లంచ్ అండ్ టమాటో కర్రీ. నేనే మూత పెట్టినా కాలుతుంది. సో రైస్ ఇది మా బ్రేక్ఫాస్ట్. హెల్దీ ఎట్ ఫుల్ఫిల్లింగ్. దీని రెసిపీ కావాలంటే అడగండి, సపరేట్ వీడియో చేద్దాం. ఓకే గైస్, మామ కటింగ్ ప్లేయర్ కోసం ఇంటికి వచ్చాడు. సే హాయ్ టు కటింగ్ ప్లేయర్ చెప్పండి. మామ దోమకి చెప్పండి, హాయ్ చెప్పండి. మామ దోమ కటింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్, ఏం కావాలి నీకు? స్క్రూ డ్రైవర్ కటింగ్ ప్లేయర్ కాదు, పాత సోప్ కోసం వచ్చి చాయ్. ఫోన్ ఎందుకో ఉల్టా పెడతా. అదొకటి ఫ్లెక్సిబుల్ చేస్తారు, అది మళ్ళీ కుర్చీ మీద ఇట్లా ఇట్లా పెట్టి అది అన్నికి సాన్విక్ వస్తలేదు, దాన్ని గిల్టీ ఫీల్ అవుతుంది. అది వస్తలేదు, సాన్విక్ రావట్లేదు. ఒకటి ఇదో సాన్విక్ అర్నిక చూడండి. లేదు పాలు పట్టిన అది ఉంటుంది, తీసుకెళ్ళు. బాయ్ మమ్మీ, వస్తా. సో ఇవాళ కూడా మేము సేమ్ డిష్ వాషర్ కొనుక్కోవడానికి ప్లాన్ వేస్తున్నాం. సో లెట్స్ సీ ఉంటుందో లేదో ఏమవుతుందో. బాయ్ మమ్మీ. ఓకే అండి, ఐ జస్ట్ గాట్ రెడీ. సో మేము ఇప్పుడు వెళ్తున్నాం. మమ్మీ మామ అక్కడే ఉన్నారు, నేను ఇంట్లో ఉన్నా. ఐ మీన్ ఇట్లా స్టార్ట్ అవ్వాలి. నా ఫేస్ కొంచెం ఆయిలీ కొంచెం ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ అది. బికాస్ ఆఫ్ నాట్ ఆయిలీ, కైండ్ ఆఫ్ పేలిపోయినట్టుంటే సన్ స్క్రీన్ వల్ల. ఫాస్ట్గా గ్యాప్ లేకుండా రాసేసరికి అది మొత్తం ఇట్లా అయిపోయింది. సో లైట్. సో యాజ్ యూజువల్గా ఇవాళ కూడా మా మమ్మీ మామ లేటే ఉన్నారు. ఓపీ ఉంది. సో టైం బట్టేలా ఉంది. ముందే ఇట్లా లేట్ అవుతుంది. నేను 1 hour లేట్ అయినందుకు, డిలే అయినందుకు నేను ఇవాళ లేట్ వచ్చిన. కానీ ఆయన కూడా లేట్ అవుతుంది. సో ఇట్స్ ఓకే, వెయిట్ చేద్దాం. నా జాలైన్ పోయి జాస్ సర్కిల్ అవుతుంది. ఐ నీడ్ టు కట్ షుగర్. అరే ఇది స్టేటస్ మనం కాపీ చేసుకోవచ్చా? వేరే వాళ్ళ స్టేటస్ వస్తుందా మనకి? అది వీడియో పంపించాలి, వాళ్ళు పంపించాలి. నీకు అది ఏదో ఉంటుంది, వాట్సాప్ స్టేటస్ డౌన్లోడర్. అప్పుడు కోవిడ్ టైంలో యూజ్ చేస్తాను. హాయ్ మామ్, నాకు ఇది కావాలి. స్క్రీన్ రికార్డ్ తీసుకొచ్చుగా. సో ఇక్కడ లొకేషన్కి వచ్చి ఎక్కిచ్చేసి జాగ్రత్త వచ్చేసాం గైస్. ఫస్ట్ డిష్ వాషర్ ఉన్నట్టు. సో లెట్స్ గో. ఇది ఎంత? ఇంకా దానికి దీనికి ఏం తేడా ఉంది? సేమ్ అదే, ఓన్లీ 2 racks వస్తుంది. దీని పైన ఒక ర్యాక్ రాదు, 3 rack. 92 యూటెన్సిల్ అంటే గిన్నెలు, చెంచాలు, గ్లౌస్ ఎన్ని ఉన్నా కూడా 92 రావు ఒక్కరోజు. అన్ని కలిపి చెప్తుంది. 8 మెంబర్ డిజైన్ చేసింది చెప్తున్నా. మా తమ్ముడు అనుకుంటుండు మా ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుందని. ఎప్పుడప్పుడు తోముతా, ఉట్టి గిన్నెలు ఆ పని మనిషికి వేస్తా కాబట్టి. సార్ నార్మల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో నేను నార్మల్గా ఎవరైనా ఇంట్లో రిలేషన్ కానీ ఎవరైనా వస్తుంటారు, పోతుంటారు, లేకపోతే ఎవరైనా పర్సన్స్ అంటే టీ చేస్తాము, టీ కాఫీ చేస్తాము, లేకపోతే టిఫిన్ చేస్తాము, బయట ఏదైనా స్నాక్స్ చేస్తాము.
కంటిన్యూస్ అంటే ఈ స్కూల్స్ లైక్ గెస్ట్లు ఎక్కువ విజిటింగ్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. నార్మల్గా ఎవరో ఒకరు వస్తుంటారు. ఇప్పుడు మనమేనా ఇప్పుడు చిన్న ఏదైనా టిఫిన్స్ కానీ లేకపోతే టీ కానీ స్నాక్స్ కానీ తీసుకుంటాం కదా, కట్లరీ ఆహా, అవి రెండు 92 అన్నప్పుడు మరి అన్ని 92 అదే మరి ఎందుకు అది కాస్ట్ ఎక్కువ? మేడం కింద ఒకటి ఇచ్చారు ఆ. ఇది కట్లరీ ఇచ్చారు కదా లాస్ట్ దీనికి కూడా ఇచ్చారు. అంటే మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. ప్రైస్ డిఫరెన్స్ ఎందుకు అంత ఉంది? ప్రైస్ డిఫరెంట్ అంటే ఈ యుటెన్సిల్స్ అన్ని పెట్టుకోవచ్చు, ప్రోగ్రామ్ డిఫరెంట్. వీటిలో ఆటో డోర్ ఉంది, ఎల్ఈడి డిస్ప్లే ఉంది, స్టీల్ ఫినిష్ ఉంది. ఫీచర్స్ వల్ల ప్రైస్ వల్ల సాఫ్ట్ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. దీంట్లో నార్మల్గా బటన్ ఫీచర్స్ ఇప్పుడు కొంచెం ఏంటంటే మీకు వైబ్రేషన్ ఏదైతే లోపల నాయిస్ లెవెల్ తక్కువ ఉంటుంది. దాంట్లో ప్రాసెస్ సిస్టమ్ ఇప్పుడు వేరే, మీరు ఏదైతే ప్రాసెస్ వాషింగ్ ప్రాసెస్ అయినా నాయిస్ లెవెల్ తక్కువ ఉంటుంది. వాయిస్ దేనికి తక్కువ ఉంటుంది? దానికి అంటే దాంట్లో ఏది? 13. అదే 16 లోనే దాని 16 ఆ? ఇది ఇది 50. ఈ పక్కన 15 ఆ? అదే ఇది తక్కువ 40. ఓకే 15 ప్రైస్ ఎంత? ఇది 15 కి దీనికి మీకు 2000 రూపీస్ తీసుకుంటారు. 2000 కి ఏం ఫీచర్ ఎక్స్ట్రా ఉంది? ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే మీకు దాంట్లో ఆటో డోర్ ఓపెన్ ఉంది, ఐఎన్ సెన్సర్ ఉంది, దీనిలో ఎల్ఈడి డిస్ప్లే వస్తుంది. 2000 కి ఏముంది, మంచిదే తీసుకుంటే అయిపోతుంది కదా. ఇది బెటర్. అందుకే మీకు ఇది కొంచెం సైలెంట్ ఉంది. ఇది ఎందుకు వస్తుంది పైన? ఏది? అది 41,500 పైన ఫైనల్ ప్రైస్. సేమ్ అక్క క్యాబిన్స్ అన్నీ సేమ్ ఉంటాయి. అది తీసి ఇక్కడ వచ్చింది, అది అక్కడ కూడా ఉంది, దాంట్లో కూడా ఉంది. దానికి మధ్యలో వచ్చింది. ఇవన్నీ ఫిట్టింగ్ లేవు కదా, అని దాంట్లో చిన్నగా ఉంటాయి. ఏంటి దానికి ఎత్తుంది డిఫరెన్స్? చాలా ఉంది, 15,000 ఉంది. లెవెల్స్ కూడా సెలెక్ట్ చేసేది. వాళ్ళు బాగుంటుంది అప్పుడు. కానీ దీంట్లో అల్యూమినియం వేయడానికి కాదు కదా, మేమంటే స్టీల్ వాడతాం, ఎక్కువ గ్లాస్ వాడతాం. ఇప్పుడు మనము ఎప్పుడో పాత టైంలో అల్యూమినియం యూజ్ చేస్తుంటే అల్యూమినియం ఏంటంటే హీట్కి ఆపోజిట్. ఇంకోటి హార్డ్ పౌడర్ వస్తుంది, అవి చాలా హార్మ్ఫుల్ అనేసి కదా అల్యూమినియం క్లోజ్ చేస్తుంది. ఇప్పుడంతా అలాగే వస్తుంది. ఇప్పుడు మీకు కాపర్ కాంక్రీట్ అలాగే వస్తుంది. ఇప్పుడు మీకు ఫంక్షన్స్ కూడా అది మొత్తం అదే ఇస్తుంది కాపర్. అల్యూమినియం ఎవరు యూజ్ చేస్తుంది? అవుట్ఫిట్ ఆఫ్ ది డే చెప్పలేక ఏమనిపిస్తుంది. ఓకే, మాధవి వచ్చేసింది. మాధవి అని అంటున్న బ్లాగ్. సో మా మదర్ ఇది ఒకటి తెచ్చారు. మా మదర్ వాళ్ళ పేషెంట్ సో ఒక పేషెంట్ మా కోసం పంపించారు బేసిక్గా. సో చూద్దాం. జెప్టో కవర్లో గిఫ్ట్ బాక్స్. వావ్, ఓహో ఆయిల్ ఉంది ఎంత. మమ్మీ నాన్ వెజ్ మమ్మీ. మటన్ అనుకుని తలకాయో సమ్మె ఏదో నేను తినను అసలు, అందుకే నాకు కొంచెం ఆడ్ అనిపిస్తుంది. తలకాయ సంథింగ్ కాళ్ళు మమ్మీ ఫేవరెట్. సో యా, డైరెక్ట్ తినేస్తున్నాను. బాగుందా? సూపర్ చేసింది పేషెంట్ నా మీద ప్రేమతో. మెంతి తినరా? వద్దు వద్దు వద్దు, తిను. బాగుందిరా. వద్దు, అంతా ఈవినింగ్ మరీ వస్తారు కదా. తినమని కరెక్టే కానీ నేను ఎప్పుడు తినలేదు. ఏం కాదు, మటన్ లానే ఉంటుందిరా. సో ఫర్ లంచ్ రైస్, ఎగ్ టమాటో కర్రీ అండ్ మమ్మీకి అది అండ్ పెరుగు, అంతే. వాళ్ళ రైస్ సింపుల్, లంచ్ సింపుల్. ఓకే అండి, ఇప్పుడే మేము లంచ్ చేస్తాం అండ్ మా మమ్మీ ఐస్ క్రీమ్ తింటుంది. మార్నింగ్ నేను తిన్నా కదా, ఇప్పుడు మా మమ్మీ తింటుంది. చెప్పు నీ రివ్యూ చెప్పు నీ ఐస్ క్రీమ్ పైన. నేనే చేసుకున్నా,
నేనే తింటున్నా, చాలా బాగుందండి. చిన్నప్పుడు పాల ఐస్ క్రీమ్ అని ఇట్లా గంట కొట్టుకుంటూ అమ్మేవాళ్ళు. సేమ్ అదే టేస్ట్లో చేసుకున్నా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. డీటెయిల్ రెసిపీ కావాలంటే చెప్పండి, నేను సపరేట్ బ్లాగ్ చేస్తాను దానిపైన. ముక్కుండా తింటా తిను ఆరు ఆడ తింటా ఇట్లాంటిదే కావాలా? అరే చెట్లా అని కాకుండా అప్పుడు తింటాం. ఇంకోటి ఉంది మరి, తినేసే మామ. ఏ అది చూడు చిన్న తీసుకొచ్చాయి, అది ఒకటి నువ్వు తినేసాయి, డాడీని తీయమను. సాన్వి మొత్తం ఐస్ క్రీమ్ ఉంటుంది. సాన్వి, నువ్వు ఆ ఐస్ క్రీమ్ మ్యాచింగ్ తెలుసా? ఒక ఫోజీ ఇట్లా ఐస్ క్రీమ్ నీళ్ళని తినాలి కాదు. ఓకే అండి, మా మమ్మీ కూడా వచ్చేసింది అండ్ టైం వచ్చేసి 9:45. నేను ఈవినింగ్ అంతా చదువుతాను చెప్పిన కదా, చదివి కొంచెం టైం పాస్ చేసిన అంతే. సో ఈ బ్లాగ్ అయితే ఇంతే. ఇన్ కేస్ మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంటే దెన్ టాటా బై బై, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.